హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం. నేను మీ పద్మావతి. ఫ్రెండ్స్, నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది ఒకసారి చూసి చెప్పండి. ఎందుకంటే ఈ శారీ తీసి మ్యాక్సిమం 10 ఇయర్స్ అవుతుందండి. కొన్ని చీరలు చూడగానే అట్రాక్ట్ అయిపోయి ఏదో కట్టేసుకోవాలి అని తీసేస్తాం, కానీ అమ్మో హెవీగా ఉన్నాయని పక్కన పెట్టేస్తాం. అలాంటి చీరలో ఇదొక చీర అనమాట. ఈ చీర అలాగే తీసుకున్నాను, కానీ ఎప్పుడూ కట్టలేదు. ఒక్కసారి కట్టాను, బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకుందామని ప్రిపేర్ అయ్యి తీసి కట్టాను. అమ్మో వద్దులే, హెవీగా ఉంది, చూసిన జనాలు ఏమనుకుంటారో అని చెప్పేసి మళ్ళీ మడత పెట్టి వెంటనే లోపలేసాను. కానీ కుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఈ చీర బ్లౌజు అలాగే బీరువాలో ఉండిపోవడం వల్ల శారీతో పాటు అప్పుడు నేను కుట్టింది అప్పుడు పొట్టి హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ బాగా ఫ్యాషన్ కదా. 10 ఇయర్స్ అంటే ఇక్కడికే ఉంటాయి అన్నమాట. హ్యాండ్స్ ఇక్కడికి ఉంటే దాన్ని మళ్ళీ నేను సేమ్ కలర్, ఇదేంటిది సింధూరం రంగు ఏదో ఉంది కదా, గులాబీ కలర్, అదే కలర్ హ్యాండ్స్ కూడా. కానీ దాన్ని నేను మళ్ళీ ఇప్పుడు అలా కట్టుకోలేక మళ్ళీ విప్పి మొత్తం బ్లౌజ్ అంతా విప్పేసేసి మళ్ళీ కొంచెం బార్డర్ తీసి మళ్ళీ బ్లాక్, మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు బ్లాక్ పీసు 1 మీటర్ ముక్క తెచ్చాను, ఉంటుందిలే ఇంట్లోని, దాంట్లో పీస్ తీసి మళ్ళీ ఇలా బ్లాక్ హ్యాండ్స్ వేసి దానికి మళ్ళీ ఇలా ఈ బ్లౌజ్ని ఇలా తయారు చేశానన్నమాట. మరి మనకి చాలా చీరలు బీరువాల్లో ఉండిపోతాయి కదా. ఆ ఉండిపోయిన చీరలు మళ్ళీ అలాగే కట్టుకోవాలంటే బోర్ కొట్టచ్చు, లేదంటే బ్లౌజులు పాత మోడల్ అయిపోయి ఉండొచ్చు. బ్లౌజులు కొత్తగానే ఉంటాయి కానీ చూడటానికి ఓల్డ్ ట్రెండ్ లాగా కనిపిస్తాయి. అలాంటప్పుడు వాటిని ఏం చేయాలంటే ఇలా చేయాలి. బాగుందా? మరి చాలా బాగుంది కదా. సరే, ఈరోజు నేను ఏ టాపిక్తో వచ్చానంటే మీ ముందుకు ఫ్రెండ్స్, మరి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఆ రిక్వెస్ట్ ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళని చులకనగా చూడకండి. ఏదో వీడియోలు తీసేస్తారు పెట్టేస్తారు ఛానల్లో అని అనుకోకండి. యూట్యూబ్ ఛానల్ చేయడం అనేది ఎంత కష్టమైన పనో నాకు అనుభవంలో తెలిసింది. సరే, ఎంత కష్టమో నేను చెప్తాను ఇప్పుడు. నాకు ఆడియో ఛానల్ ఉందండి, భావతరంగాలు అని. ఒకసారి విజిట్ చేయండి మరి నా ఛానల్ని. అయితే ఆ ఛానల్లో ఆడియో స్టోరీసే కదా, కథ చదివేయడం పెట్టేయడం కదా అనుకుంటారు. కానీ చాలా కష్టమండి. కథ చదివేయడం పెట్టేయడం కాదు. పావు గంట 10 నిమిషాలు కథ చదవాలంటే మ్యాక్సిమం 2 అవర్స్ పడుతుంది. పరిసరాలన్నీ మనకు అనుకూలంగా ఉంటే 10 నిమిషాలు కథ చదవాలంటే మ్యాక్సిమం ఒక 2 అవర్స్ పడుతుంది. ఎందుకంటే మన చుట్టుపక్కల అట్మాస్ఫియర్ అంతా కూడా దానికి అనుకూలంగా ఉండాలి, సౌండ్స్ లేకుండా ఉండాలి. ఒక్కొక్కసారి అర్ధరాత్రి చదివినా సరే డిస్టర్బ్ అవుతూనే ఉంటాం. ఒక కథ ఒక 10 నిమిషాలు పావు గంట కథ చదవాలంటే చాలా టైం పడుతుంది. మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాలి, మళ్ళీ తెల్లారేసరికి కరెక్ట్ టైంకి పెట్టాలంటే, ఆ కథని ఎడిట్ చేయాలంటే మళ్ళీ కాస్త నిద్ర భంగం అవుతుంది. నిజంగా ఒక ఆడియో ఛానల్, వీడియో ఛానల్ కంటే ఆడియో ఛానల్ ఇంకా కష్టం అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే టైం పట్టేస్తుంది అన్నమాట. 10 నిమిషాలే కదా, చాలా షార్ట్ స్టోరీ, తొందరగా చదివేసి పెట్టేయచ్చు. ఈరోజు ఒక చిన్న కథ పెట్టి ఏదో ఒక రకంగా సరిపెట్టేయచ్చు అనుకుంటూ ఉంటాను నేను ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇంట్లో టైం లేనప్పుడు, హెల్త్ బాగుండట్లేనప్పుడు గ్యాప్ ఇవ్వడం ఎందుకు, పెట్టేద్దాం స్టోరీ ఏదో ఒకటి, కానీ మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకుందాం, చిన్న స్టోరీని ఎత్తుతాను నేను. కానీ ఒక్కొక్కసారి చుట్టుపక్కల ఉన్న ఆ వాతావరణం సహకరించక ఆ చిన్న కథ చదవడానికి ఎంత టైం పడుతుందంటే మ్యాక్సిమము 1 గంటన్నర 2 గంటలు. మా బాబుని డిస్టర్బ్ చేయొద్దు అంటాను నేను, మా చిన్న బాబుని. మమ్మీ నువ్వు డిస్టర్బ్ చేయొద్దంటావు, ఏమన్నా 10 నిమిషాల పావు గంట ఒక అరగంట ఆగు అంటావు, కానీ ఎక్కడ అరగంట, 3 గంటలు 4 గంటలు చదువుతావు నువ్వు ఒక కథ అని అంటాడు మా చిన్న బాబు. నిజమే, కానీ పాపం వాడికి ఎన్నో పనులు ఉంటాయి కదా. ఇల్లంతా మన పిల్లలు కలు తిరుగుతూ ఉంటారు. మన కోసం ఒక మూల కూర్చోమంటే ఎలా అవుద్ది, అవ్వదు కదా. ఒక ఆడియో స్టోరీని ఒక ఛానల్లో పెట్టి మీ ముందుకు తీసుకురావాలంటే అంత కష్టం. ఒక చిత్రం, దాని కథకు తగ్గ చిత్రం కావాలంటే దానికోసం వెతుక్కోవాలి. ఒక్కొక్కసారి అసలు దొరకనప్పుడు ఓన్లీ టైటిల్ పెట్టేసేసి కథ అప్లోడ్ చేద్దామా అనిపిస్తుంది. కానీ జనాలకు అర్థం కాదుగా, ఏమీ లేదు దాని మీద, పేరు ఒకటే ఉంది, కథ ఎలా ఉంటుందో అని చెప్పి. ఎందుకంటే కథకి ఒక చిత్రం చాలా ఆకర్షణగా నిలుస్తుంది కదా. దానికోసం ఆ చిత్రాన్ని సెలెక్ట్ చేయడానికి ఒక్కొక్కసారి ఒక రోజు టైం కూడా పడుతుంది అన్నమాట. యూట్యూబ్ ఛానల్ చేసేవాళ్ళు ఎంత కష్టపడి చేస్తారు, కానీ తెలియని వాళ్ళు అనుకుంటారు ఏదో కథ చదివేస్తున్నారు పెట్టేస్తున్నారు అనుకుంటారు. చాలా కష్టం. ఇంకా నిద్రాభంగం అవుతుంది, టైంకి భోజనం చేయకపోవడం. చూసారా ఎలా అయిపోతారంటే, సైంటిస్టులు ఉంటారు కదా,
వాళ్ళు ఇంకా ఈ పరిశోధనలో మునిగిపోయి ఇంకా తిండి నిద్ర మానేసేసి వాళ్ళు ఎలా అయిపోతారు, ఒక టైప్ ఆఫ్ పిచ్చోళ్ళలాగా ఉంటారు. వాళ్ళు గడ్డాలు గీసుకోరు, తల దూకోరు, ఏదో తిన్నాం తాగాం, ఏదో టైం కింద పోసుకోవాలి కాబట్టి పోసేసుకున్నాం అయిపోయింది అనుకుని మళ్ళీ వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ పని మీద ఉన్న ఇష్టము, శ్రద్ధ, మన దేశానికి ఏదో అందించాలి అనే తాపత్రయం, ఇంకా వాళ్ళకి అన్నింటినీ మించి ఏంటంటే వాళ్ళకి ఆ పని మీద ఉన్న ఇష్టం అన్నింటినీ అర్పించేద్ది అనమాట. అలాగే ఏదైనా సరే ఇప్పుడు ఒక కథ చదవాలి, ఆ కథకి తగ్గ చిత్రం కావాలి, దాన్ని మనం దాన్ని మొత్తం పూర్తి చేసి మొత్తానికి ఛానల్లో అప్లోడ్ చేయాలి అంటే ఎంతో కష్టమైన పని, ఏది ఈజీ కాదు. అలాగే వర్షాకాలం వస్తుంది. ఎందుకంటే ఒక సంవత్సరం కాలంలోనే నేను ఇవన్నీ చూసేసాను. వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చినప్పుడు ఏమవుతుందంటే బయట వర్షం పడుతూ ఉంటుంది. హోరున సౌండ్ 24 అవర్స్ ఈ మధ్య వస్తే వర్షాలు అలా 24 అవర్స్ అలా రోజుల తరబడి వస్తూనే ఉన్నాయి కదా. ఈ సౌండ్కి స్టోరీ చదవడం చాలా కష్టం అండి. ఈ మధ్య ఏదో వచ్చాయట నాయిస్ ఎడిటింగ్ అని చెప్పి, అది మేము ఇంకా డెవలప్ అవ్వాలి. చాలా వరకు ఎడిటింగ్స్ బాగా చేసుకుంటాము, కానీ ఆ నాయిస్ ఎడిటింగ్ కూడా చూసుకోవాలి ఒకసారి. కానీ చాలా కష్టం అండి. ఆడియో ఛానల్ అయినా వీడియో ఛానల్ అయినా సరే చాలా కష్టం. కానీ నేను యూట్యూబ్లో వీడియోలు పెట్టే వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ లాంటిది మాత్రం ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏ వీడియో చేసినా సరే ఎంత కష్టపడి చేస్తున్నారు కదా, ఆ కష్టపడి చేసే వీడియో కొంచెం క్వాలిటీగా చేసి ఒక మంచి మెసేజ్ను, లేదంటే ఒక మంచి స్టోరీను, లేకపోతే హ్యాపీగా నవ్వుకునేటట్టు, లేకపోతే ఏదైనా చూసి నేర్చుకునేటట్టు, ఇలా ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని, ఒక మంచి విషయాన్ని ప్రజలకు చెప్పేటట్టు పబ్లిక్కి అలా ఉండాలి. కానీ ఏదో చెత్తగా ఒక వీడియో తీసేసాం పెట్టేసాం అని అలా ఉండకూడదు. ఒక మంచి సందేశం అన్న ఇవ్వాలి, ఒక మంచి పనైనా చేసి చూపించాలి, లేదంటే మీలో ఉన్న టాలెంట్నన్నా ప్రూవ్ చేసుకోవాలి, లేదంటే ఏం చేసినా సరే మంచిగా ఉండాలి, లేదంటే ఒక భగవంతుడి గురించి అయినా చెప్పాలి, లేకపోతే మంచి వ్యక్తుల గురించి అయినా చెప్పాలి. అంతేగాని చెత్తగా ఏదో చేసేసాము, అప్లోడ్ చేసేసాము, అది చాలా తప్పండి. ఎందుకంటే మనం ఏది పంచినా సరే మంచినే పంచాలి. అలాగే ఆడియో ఛానల్ అనుకుందాం. ఆడియో ఛానల్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఈ చుట్టూ ఎవరో ఒకళ్ళు తిరుగుతూ ఉంటారండి, మన ఫ్యామిలీ మెంబర్స్. అలాంటప్పుడు మనం ఏదైనా చెప్పాలంటే ఓపెన్గా చెప్పలేము. వాళ్ళ ముందు ఏదో చిన్న ఇబ్బంది అనేది ఉంటుంది. వాళ్ళు వింటే వాళ్ళు మనం చెప్పే విషయాలు విని నవ్వుకుంటున్నారేమో, ఏమనుకుంటున్నారో అని చెప్పి ఫ్రీగా చెప్పలేము అన్నమాట. అలాంటప్పుడు ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ దాన్ని మధ్యలో వచ్చిన డిస్టర్బెన్స్లన్నింటినీ ఎడిట్ చేసి పెట్టడం చాలా కష్టం అండి. ఏది సులువు కాదు, చాలా కష్టపడాలి. యూట్యూబ్లో ఛానల్స్ పెట్టే వాళ్ళని ఎప్పుడు కూడా చులకన చేయకండి. కాకపోతే మీకు నచ్చలేదనుకోండి, వాళ్ళు చేసిన పని నచ్చలేనప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక సలహా ఇవ్వండి, మంచిగా పెట్టండి అని చెప్పి. అలాగే సలహా కోసం నేను ఒక చిన్న వీడియో చేస్తానండి. చాలా చిన్న వీడియో, చాలా మంచి వీడియో చేసి పెడతాను. ఎందుకంటే విమర్శ ఒక మనిషిని ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో, చిన్న విషయాలకైనా పెద్ద విషయాలకైనా సరే ఒక విమర్శ, వాళ్ళు మనల్ని విమర్శించారనుకుంటాం, కానీ దాని గురించి కూడా నేను ఒక వీడియో చేసి పెడతాను. ఫ్రెండ్స్, మరి యూట్యూబ్లో వీడియోలు పెట్టే వాళ్ళని మంచిగా చేసి పెట్టమని చెప్పండి. మంచి ఐటమ్స్ ప్రజల్లోకి వదలాలి అని చెప్పండి. అంతేగాని లేదంటే మీకు నచ్చకపోతే ఇంప్రూవ్ చేసుకోమని చెప్పి పెట్టండి, కానీ చులకన మాత్రం చేయకండి. యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెట్టే వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే మంచి వీడియోలు పెట్టండి. ఎందుకు చెత్తగా, మంచి అనేది శాశ్వతంగా నిలబడుతుంది. చూసారా, అంటారు కదా, ధర్మం ఎక్కువ కాలం నిలుస్తుంది, అధర్మం నేలమట్టం అయిపోతుంది అని. అలాగే ఇప్పుడు మంచి అనేది నెమ్మదిగా పాకుతుంది. అలాగే చెడు అనేది చాలా తొందరగా నలుగురికి చేరిపోతుందన్నమాట. అలాగే మీరు మంచి వీడియోలు చేయండి. స్టార్టింగ్లో మీకు పుష్ చేయకపోవచ్చు, పికప్ అవ్వకపోవచ్చు, కానీ నెమ్మదిగా ఒక వీడియో చూసిన వాళ్ళు రెండో వీడియో చూసినా చూడకపోయినా, మూడో వీడియో చూసినా చూడకపోయినా, అది దాని గురించి ఎవరైనా మళ్ళీ చర్చించినప్పుడు అందులో ఏదో ఉందేమో, సరే అయితే మళ్ళీ ఇంకొకసారి చూద్దాం అని చెప్పి చూడొచ్చు. అందుకని చెప్పి మంచి వీడియోలు చేయండి. నెమ్మదిగా అయినా సరే గ్రోత్ ఉంటుంది. ఇంకా యూట్యూబ్ ఛానల్ గురించి ఇంకా నేను ఈ సంవత్సర కాలంలో నేను నేర్చుకున్నది, మీకు చెప్పాలనుకున్నది ఇదన్నమాట. ఎవరికి మెసేజ్లు ఇచ్చేటంత పెద్దదాన్ని కాను, కానీ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టేవాళ్ళని చులకన చేయకండి. చాలా కష్టం దాని వెనుకుంటుంది. దానికి తోడు ఎక్కువగా లేడీసే కదా ఛానల్స్లో వీడియో పెట్టేవాళ్ళు. చాలామంది ఈ మధ్య దాన్ని ఒక వృత్తిగానో లేకపోతే
ఒక సాటిస్ఫాక్షన్ కోసం రన్ చేయడమో, ఏదేమైనప్పటికీ ఆడవాళ్ళు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి ఈ ఛానల్స్ కాకుండా ఇంకా చాలా బాధ్యతలుంటాయి. మగవాళ్ళు అనుకోండి, వాళ్ళకేంటంటే ఏ పని మీద శ్రద్ధ పెట్టారో ఆ పని ఒకటి చేస్తే సరిపోతుంది. కానీ మన ఆడవాళ్ళకి అలా కాదు. మనం పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, ఇల్లు చక్కదిద్దుకోవాలి. అలాగే ఏ పనైనా ఒక నిమిషం వదిలేసామంటే అది అక్కడే ఉండిపోతుంది. ఆ పని చక్కబెట్టాలి. అన్ని పనులు పూర్తి చేసుకుని ఏదో ఒక వీడియో చేద్దామని ఫోన్ ముందు పెట్టుకుని కెమెరా ఆన్ చేసుకునేటప్పటికి చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఆ డిస్టర్బెన్సెస్ అన్నింటినీ కూడా ఎలా కవర్ చేయాలో చేసుకుంటూ వీడియోలు చేస్తామన్నమాట. ఛానల్స్ కోసం వీడియోస్ చేసేవాళ్ళని ఎప్పుడూ చులకన చేయకండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరెన్నో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావాలని కోరుకుంటూ మీ పద్మావతి.